గల్ఫ్ కు పంపిస్తానంటూ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఫోన్ కాల్ తో వెలుగులోకి వచ్చిన గల్ఫ్ ట్రావెల్స్ దందా. సారంగపూర్ మండలం రంగపేట గ్రామానికి చెందిన నవీన్ అరెస్ట్ అయ్యారు. జగిత్యాలలో లక్ష్మీ గల్ఫ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న నవీన్ యువతితో అమాయకులకు ఫోన్ కాల్స్ చేయిస్తుంటాడు. గల్ఫ్ దేశాలకు పంపిస్తానని మోసాలకు పాల్పడుతున్న నవీన్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఫోన్ చేసి గల్ఫ్ పంపిస్తానంటూ యువతితో మాట్లాడించాడు. గల్ఫ్ కు పంపిస్తానంటూ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఫోన్ కాల్ రావడంతో ఈ గల్ఫ్ ట్రావెల్స్ దందా అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. బలరాం, జగిత్యాల జిల్లాలో గల్ఫ్ దేశాలకు పంపిస్తానని చెప్పి మోసాలు చేసే వారి సంఖ్య రోజు రోజు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అమాయకులకు గాలం వేయడం, వారిని విదేశాలకు పంపించడం, ఆర్థికంగా వారిని దోచుకోవడం, ఇదంతా కూడా గల్ఫ్ ట్రావెల్స్ పేరిట దోచుకున్న వైనం ఈ రోజు ఒకటి బయటపడిందని చెప్పుకోవచ్చు. ఏకంగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి ఒక ట్రావెల్ ఏజెన్సీ నుంచి యువతి ఫోన్ చేసి గల్ఫ్ పంపిస్తామని చెప్పడంతో ఎమ్మెల్యే నాకేం సంబంధం, నేను ఎందుకు వెళ్తానని చెప్పడంతో ఆ ఎమ్మెల్యే పైనే ఆ యువతి సీరియస్ కావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తాను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, అధికార పార్టీలో ఉన్నాడు. అతనికే ఫోన్ చేసి గల్ఫ్ పంపిస్తామని చెప్పి కొంత వివరాలు చెప్పడం, ఆ పైన అతనిపైనే సీరియస్ కావడం, ఇదంతా కూడా ఎమ్మెల్యే కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే జగిత్యాల జిల్లా ఎస్పీకి ఫోన్ ద్వారా జరిగిన సంభాషణ కావచ్చు, ఆ ట్రావెల్ ఏజెన్సీ పైన ఫిర్యాదు చేయడంతో ఈ జగిత్యాల జిల్లా సంబంధించినటువంటి లక్ష్మీ గల్ఫ్ ట్రావెల్స్ పైన పోలీసులు దాడులు నిర్వహించడం జరిగింది. అందులో ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత పూర్తిగా ఇదంతా కూడా మోసం చేస్తున్నారు, విదేశాలకు పంపిస్తారని చెప్పి ఒక అనుమతి లేకుండా ఇదంతా ట్రావెల్స్ నిర్వహిస్తారు. సతీష్, ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. ఇదే అంశంపై మాట్లాడేందుకు ఆది శ్రీనివాస్ గారు ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అంటే నేను అడిగిన మీ ఓనర్తో మాట్లాడగలుగుతాను. ఆమె ఫోన్ కట్ చేసింది. యాక్చువల్గా ఫోన్ కట్ చేయక అతను నవీన్ అనే అతనితో మాట్లాడించుంటే నేను సో అండ్ సో అని చెప్పి ఆమె నా పేరు అడుగుతలేదు, నా పేరు చెప్పుకునే అవకాశం వస్తలేదు. ఆమె ఎంత మాత్రం అట్లా మాట్లాడింది తప్ప వాదిత్వాదం జరగలేదు. ఆమె ఉద్దేశం ఏంది, మీరు గల్ఫ్కి వెళ్ళాలనుకుంటున్నారా, ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగాలు కల్పిస్తాం. ఏం ఉద్యోగం ఇస్తారంటే మీ అర్హతలను బట్టి, మరి డ్రైవర్ ఉద్యోగం ఇచ్చేవాళ్ళకి ఇవ్వగలరు. ఇక అక్కడ ఇక్కడ అట్లా అంటే నా ఉద్దేశం, నేను ఒక సామాజిక స్పృహతోటి నేను సామాజిక స్పృహతోటి యువతకు ఇబ్బంది జరిగే విధంగా, అంటే వాళ్ళు నిజంగా ఒక ఆఫీస్ ఉండి ఆ ఆఫీస్ నుండి దరఖాస్తు పెట్టుకుని ఉంటే, మీరు ఇద్దరు దరఖాస్తు పెట్టుకున్నారు కదా, పలానా అవకాశం వచ్చింది పోతారని అనడం వేరు. ఆ ఫోన్లు నేరుగా చేస్తున్నారు అంటే అది ఒక కార్యక్రమం పెట్టుకున్నట్టే కదా. అదే ప్రత్యేకంగా ఫోన్ చేసుకుంటారు. ఈ ఫోన్ నెంబర్స్ మరి ఫోన్ డైరెక్టర్ ఆధార్ తీసుకుంటున్నారా, లేకపోతే ఇద్దరు ఏ విధంగా సేకరించారో తెలియదు. ఈ విధంగా రోజు 20 మంది ఫోన్ చేసి కావచ్చు. నేను అందుకే నా బాధ్యతగా, నేను ఒక బాధ్యతగా గల పౌరుడిగా లేదా చట్టసభ చెప్పడం నా భావ్యం కాబట్టి చెప్పిన. అవునా, తగు చర్యలు తీసుకోమని చెప్పాను. మొదటి నుంచి బావమరుదుల మధ్య పంచాయతీ ఉందని అనేక మాటలు మేము చెప్పినాం. ఇప్పుడు వాళ్ళ పంచాయతీతోని ఒకరిపై ఒకరు పై చేసుకోవడానికి కోసం ప్రభుత్వం బద్దం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని చెప్పినాం. కేటీఆర్ వైపు ఒకసారి అంటే నేను అంత మంచోడేం కాదంటాడు. మేము కూడా అదే అన్నాం కదా, ఆయన అంత మంచోడు కాదని చెప్పి మొదటి చెప్పిన ప్రజలు గమనించారు, ఆయన పక్కన పెట్టారు. హరీష్ రావు కూడా వాళ్ళ మధ్యలో పంచాయతీ, అది బావమరుదుల మధ్యలో పంచాయతీ ఏది ఉందో అది కేసీఆర్ గారు గమనించారు కాబట్టి వారు బయటకు వస్తలేరు. వారిని పక్కన పెట్టాలి, రోజు పతాక శీర్షాలు కనిపించాలని చెప్పండి కేటీఆర్ వైపు అనుకుంటుండు, హరీష్ రావు వైపు అనుకుంటుండు. అంటే వాళ్ళు రాజకీయ